హాయ్ ఫ్రెండ్స్, అందరు తిన్నారా? మేమైతే ఇంకా తినలేదు. ఇసలు వచ్చేసి మీ కర్రీ స్పెషల్ ఏంటిది తెలుసా? వెరైటీ చింతపండు చట్నీ. చింతపండు పచ్చడా వెనకటల్లు. ఎందుకు కూరగాయలు లేవా? ఇలా ఫ్రైడే మార్కెట్ కదా. కూరగాయలు ఉన్నాయి కానీ తినాలనిపిస్తుంది. ఏమో రుచి పట్టట్లేదు, అందుకోసమని చింతపండు. ఊర్లలో మరి రోట్లో నూరుతారు కదా, నువ్వు ఇట్లా నూరినా? ఇక్కడ మనకి రోల్ అవైలబుల్గా లేదు, అందుకోసమని నూనె ఇక్కడ ఇది పోపు వేసిన పోపు తీసి దీంట్లో కలిపేసి పచ్చడి రెడీ. ఓకేనా? చింతపండు తొక్కు జ్వరం వచ్చిన పానానికి మంచిగా ఉంటుంది. చింతపండు అన్నం అవుతుంది, ఇక చింతపండు తొక్కు అవుతుంది, ఇక తొక్కు చింతపండు పోపు అవుతుంది. లేచినాక ఇది బాగుంది. ఇక టేస్ట్గా ఉంటుంది. అని జ్వరం వచ్చినప్పుడు ఏం తినాలనిపించినప్పుడు ఇట్లా వేసుకొని తింటే బాగుంటుంది. చిన్నప్పుడు తినేది ఈరోజు